ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో మనం ప్రారంభం చేసి ఆ తర్వాత ఈ వారం యొక్క విషయాల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారి జాగ్రత్త వహించే అన్న అంశాలు ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది అని ఒక్కొక్క రాశి వారికి నేను వివరంగా వివరించే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ఒక్కొక్క రాశి వారు ప్రత్యేకంగా ఈ వారం అంతా కూడా ఏ భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అన్న అంశాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి అమావాస్య రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, నక్షత్రం పుబ్బ ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర, వర్జం సాయంకాలం 5 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 11 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 21 నిమిషం నుంచి 5 గంటల 9 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఈరోజు విశిష్టత మహాలయ అమావాస్య. ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం ఎటువంటి దానాలు చేయాలి, ఎవరిని పూజించాలి తదితర అంశాలు ప్రత్యేకంగా ఒక వీడియోలో నేను ఇక్కడ గ్రేడంధ్ర భక్తి ఛానల్లో చేయడం జరిగింది. బహుశా ప్రేక్షకులు దాన్ని వీక్షిస్తారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి రోజుగా చెప్తుంటాము. స్వర్గస్థులైన పితృదేవతలు తలుచుకొని వారికి శ్రాద్ధ కర్మలు ఈరోజు నిర్వహించడం, యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం చాలా మంచిది అని క్లుప్తంగా చెప్పవచ్చు. దీని విశిష్టత గురించి నేను చేసినటువంటి ఇంకొక వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో వివరంగా నేను తెలియజేశాను. దాన్ని విని పాటిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇక ఆ తర్వాత 22వ తారీఖు సోమవారం నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా దేవి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అంటే సోమవారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతుంది. ఈ 9 రోజులు కూడా ముఖ్యంగా అమ్మవారి ఉపాసన చేసేవారికి చాలా మంచి సమయంగా చెప్తుంటామండి. ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా రకరకాల రూపాలతో అమ్మవారిని పూజించడం, రకరకాలుగా అమ్మవారిని అలంకరించడం కూడా మనం గమనిస్తున్నాము. కాబట్టి ఈ దేవి నవరాత్రుల యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఆ తర్వాత 10వ రోజు ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత విజయదశమి పండుగను మనం భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాం అని చెప్పొచ్చు. కాబట్టి సోమవారం నుంచి మనకు ఈ మహాలయ అమావాస్య ఆదివారంతో వెళ్ళిపోయి సోమవారం నుంచి మనకు ఆశ్వయుజ మాసం ప్రారంభమైంది. దేవి నవరాత్రులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తి కావాలి. కాబట్టి ఆ శక్తిని అమ్మవారి రూపంలో వారికి ఉన్న సంప్రదాయం ప్రకారం ఆచరించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం నవగ్రహ సంచారాన్ని మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు సెప్టెంబర్ వరకు గ్రహ సంచారం పరిశీలించేద్దాం. ఈ వారం మిథున రాశులు గురుడు, సింహంలో శుక్ర కేతువులు, కన్యలో రవి బుధులు, తులలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం కొనసాగుతుంది. అలాగే సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్రను ఈ వారం అంటే ముఖ్య పాత్రను పోషిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొని మనశ్శాంతిని సొంతం చేసుకుంటారు. ప్రముఖులతోటి తరచూ ఈ వారం సమావేశమవుతారు. నూతన ఉద్యోగాలు పట్టుదలతోటి సాధిస్తారు. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో గత కొంతకాలంగా ఆదాయం విషయంలో ఎవరికైతే ఇబ్బంది ఉందో అది తొలగే అవకాశం ఉంది. దీనివల్ల కాస్త ఉరట చెందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా వస్తే దూరపు బంధువులు వీరి యొక్క క్రమశిక్షణ, వీరి యొక్క పనితీరు, వీరి యొక్క ఆలోచన విధానం చూసి ప్రశంసిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు ఈ వారం తెరపడుతుంది. వివాహాది శుభకార్యాలకు తగిన కార్యాచరణ కూడా రూపొందిస్తారు. జీవిత స్థిరత్వానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలను ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు, వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు తగినంత లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఒక ప్రకటన ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏమన్నా ఉంటే చేతికందే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు.
క్రీడారంగం వారు, పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు ఈ వారం ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి పని భారం కాస్త తగ్గుముఖం పడుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చక్కటి సూచన, శని ఆదివారాలు అన్ని రకాలుగా కూడా అప్రమత్తులై మెరగడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపార ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కూడా తప్పకపోవచ్చు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం పఠిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా ముందుకు సాగడం మంచిది. తదుపరి వృషభరాశి. గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం వృషభరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఏ కార్యక్రమం అయినా సరే పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారు. కష్టసాధ్యమైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయరు. ఇక స్నేహితుల నుంచి అందే ఒక సమాచారం వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా సహనంగా నేర్పుగా వ్యవహరించే కొన్ని క్లిష్ట కష్టసాధ్యమైన వివాదాలు సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొంతమంది వ్యక్తులు ఎంతగా వీరిని విమర్శించినా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా వస్తే అంచనాలకు మించినటువంటి డబ్బు ఈ వారం వీరికి చేతికంతూ ఉంటుంది. అవసరాలన్నీ కూడా తీరుతాయి. అదేవిధంగా ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి యొక్క మాటను కాదనకుండా సహాయపడతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువులతో సత్సంబంధాలు కూడా ఈ వారం నెలకొంటాయి. సోదరవర్గం వారితో భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార సంస్థలు చక్కగా ప్రగతిని సాధించడం వల్ల, అంటే వ్యాపారాలు బాగా సాగడం వల్ల, మంచి లాభాలు చేతికందడం వల్ల వ్యాపారస్తులు ఈ వారం సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు పై అధికారులు తమపై ఉంచినటువంటి బాధ్యతల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తారు, విజయాలు సాధిస్తారు. వైద్య, రాజకీయ, క్రీడారంగం వారికి ఊహించిన రీతిలో అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది, సోమ, మంగళవారాలు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే అనునిత్యం శివారాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం బాధ్యతలను నెరవేర్చడంలో ముందుంటారు. ఎంత శ్రమైనా సరే పట్టించుకోకుండా అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి లభించే అవకాశం అధికంగా ఉంది. సేవాభావంతో ఆపదలో ఉన్న వారిని సైతం ఆదుకుంటారు. తమ మానవత్వాన్ని నిరూపించుకుంటారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే విషయంలో ఈ వారం ఈ రాశి వారు సఫలం చెందుతారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుస్తున్న ఉద్యోగం దగ్గరికి రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులకు మాత్రం వెనకాడే ప్రయత్నం చేయరు. అవసరం అని చెప్పనుకుంటే నూతన రుణాలు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఖర్చులు తప్పకపోవచ్చు, కానీ దుబారా ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకోవడం మంచిది. ఇక కుటుంబ పరంగా చూస్తే వీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నచ్చుతాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు చేయడంలో కొంతమంది స్నేహితులు అందించే సలహాలు ఈ వారం వీరు స్వీకరిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా చక్కటి ప్రగతిని సాధిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య రుగ్మతలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వ్యాపార సంస్థల నిర్వహణ పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపుతారు. దీనివల్ల లాభాలు బాగా చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం నల్లేరుపై నడకలా సాగుతుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారు కూడా ఈ వారం సంతోషంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు ఈ వారం ఉత్సాహాన్ని కలిగించే సమాచారం అందుతుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ, బుధ, గురువారాల్లో ముఖ్యమైన వ్యవహారాల పట్ల కాస్త నిదానం అవసరం. తొందరపాటు ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే గణపతి స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగకపోవడం వల్ల ఈ రాశి వారు నిరాశ చెందుతారు.
ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా విఘాతాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆలయాలు, ఆశ్రమాలు తరచూ సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో కూడా ఆచి తూచి వ్యవహరించడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సమస్యలు రోజు రోజుకి కూడా ఎక్కువ కావడం వల్ల కాస్త ఢీలా పడతారు. సోదరుల నుంచి ఏమాత్రం కూడా సాయం కూడా అందదు. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు తలెత్తే అవకాశం ఈ రాశి వారికి ఈ వారం కాస్త అధికంగా ఉంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన విషయం పట్ల కాస్త తిరిగి ఆలోచనలో పడతారు. అసలు కొందామా వద్దా, కొంతకాలం వాయిదా వేసుకుందామా అన్నట్టుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే కళ్లకు సంబంధించి ఉదర సంబంధిత రుగ్మతలు బాధించే అవకాశం ఉంది. కాబట్టి నేత్ర ఉదర సంబంధిత రుగ్మతల పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరికి సామాన్యమైన లాభాలు చేతికంతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని మార్పులకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం పట్ల అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. టెక్నికల్ రంగం వారి మీద నూతన బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని కూడా వీరు స్వీకరించాల్సి వస్తుంది. దీనివల్ల టెక్నికల్ రంగం వారికి పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. మహిళలకు మానసిక శాంతి తప్పకపోవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, సోమ మంగళవారాలు వీరు శుభవార్తలు అందుకుంటారు. అదనపు రాబడి ఉంటుంది. నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ 2 రోజులు కాస్త జాగ్రత్తగా గట్టిగా ప్రయత్నాలు చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సూర్యారాధన అనునిత్యం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం అకస్మాత్తుగా తీసుకుని నిర్ణయాలను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు, సంతోషిస్తారని చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలన్నింటి కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఈ వారం ఈ రాశి వారికి ఎదురయ్యే సమస్యలను ఓర్పుగా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికందుతుంది. పొదుపు పథకాల ద్వారా మరింత డబ్బు కూడా సమకూర్చుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలమవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య నెలకొంటుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలకు ఈ వారం మీరు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార రంగంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. భాగస్వాముల యొక్క చేయూత కూడా ఈ వారం వీరికి లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో వీరి యొక్క సేవలు బాగా కూడా పెరుగుతాయి. పై అధికారులు వీరికి నూతన బాధ్యతలను కూడా అప్పచెప్తారు. పారిశ్రామిక, రాజకీయ, కళారంగం వారికి మరింత అనుకూల సమయంగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు నూతన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, శనివారం రాజు నూతన ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడడం కానీ లేకపోతే వాయిదా వేసుకోవడం కానీ మంచిది. అదేవిధంగా దుబారా ఖర్చులు కూడా శనివారం కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి తగ్గించుకోవడం మరింత మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి సన్నిహితులు, స్నేహితులతో ఈ వారం ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. సమాజ సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర కూడా పోషిస్తారు. విద్యార్థులు కూడా తమ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంతుంది. అవసరాలని కూడా తీరుతాయి. రుణ బాధలు తీరి మనశ్శాంతి కూడా చేకూరుతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. దీనివల్ల కాస్త సంతోషంగా గడుపుతారు. బంధువులతో కొన్ని ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు ఈ రాశి వారికి ఎవరికైతే గత కొంతకాలంగా పీడిస్తున్నాయో అటువంటి వివాదాల నుంచి ఈ వారం బయటపడతారు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతంగా సాగుతాయి. మంచి లాభాలు కూడా ఈ వారం వ్యాపారస్తులు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరించి ఉల్లాసంగా ఈ వారం ఉద్యోగ జీవితాన్ని గడుపుతారు. క్రీడారంగం వారు, రాజకీయ, పారిశ్రామికవేత్తలు మంచి విజయాలు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారి యొక్క ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది. మహిళలకు కూడా కొన్ని సమస్యలు తీరి ఊరట కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా ఈ వారం గురు, శుక్ర, ఆదివారాలు కాస్త ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి.
ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారం తులారాశి వారికి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు ఎక్కడ జరుపుతారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా వస్తే అదనపు రాబడి సమకూర్చుకోవడంలో వీరి యొక్క వ్యూహాలు చక్కగా కూడా ఫలిస్తాయి. అదేవిధంగా పొదుపు పథకాలపై కూడా దృష్టి సారించే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. సోదరులు బంధువులతో ముఖ్య విషయాల గురించి చర్చలు కొనసాగిస్తారు. ఇక స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఉందో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి తీరి లబ్ధి చేకూరుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ వారం ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా మానసిక వేదన ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి సమస్య ఉన్నవారు ఈ వారం మానసిక వేదన, ఆందోళన, ఒత్తిడి అంటే అటువంటి వాటి నుంచి బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు ఈ వారం లాభసాటిగా సాగుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు ఎటువంటి బాధ్యతనైనా సరే సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు కూడా సంతోషకరంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారు నైపుణ్యంతో పనులన్నీ కూడా చక్కదిద్దుతారు అని చెప్పవచ్చు. మహిళలకు విశేష ధనలాభం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే సోమ, మంగళ, శనివారాలు కొద్దిపాటి చికాకులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబపరమైన ఒత్తిడులు, ధన వ్యయం కూడా అధికంగా ఉంటుంది. బంధువులతో తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3 రోజులు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు సన్నిధులతోటి ఉత్సాహంగా గడుపుతారు. శ్రేయోభిలాషులు అందించే అమూల్యమైన సలహాలు కూడా స్వీకరిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఈ వారం ఈ రాశి వారు తెలుసుకుంటారు. ధార్మిక చింతన కూడా అధికమవుతుంది. ముఖ్యమైన సమస్యల నుంచి ఈ వారం బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో వీరికి చేతికంతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల నిర్ణయాలకు కట్టుబడి ఈ వారం ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. బంధువుల రాక వీరికి ఈ వారం చాలా సందడిగా, హడావిడిగా గడుస్తుంది. శుభకార్యాలపై కూడా దృష్టి సారిస్తారు. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఖరీదైన స్థలాల లాంటివి కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం సంపూర్ణ ఆరోగ్యంతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలపై భాగస్వాములతో చర్చిస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించిన విధంగా ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉంది. రాజకీయ, క్రీడా రంగం వారు మంచి విజయాలు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారికి ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలు కూడా సంతోషంగా ఈ వారం గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ వారంలో ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, బుధ, గురు, శుక్రవారాలు ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం మాత్రం కనిపించదు. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. స్నేహితుల నుంచి కూడా కొద్దిగా సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలను నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల యొక్క సలహాలు వీరికి ఉపయోగపడతాయి. తీర్థయాత్రలు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. గతంలో చేసిన పొదుపు పథకాలు కూడా ఈ వారం వీరికి ఉపయోగపడతాయి. ఆ డబ్బు చేతికంతుంది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ఈ వారం సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. అయితే వీరి యొక్క వ్యూహాత్మక వైఖరి వీరి యొక్క వ్యాపార అభివృద్ధికి ఈ వారం చక్కగా ఉపకరిస్తుంది. కాబట్టి మంచి ప్రణాళికలు తయారు చేసి వ్యాపారాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎటువంటి రాజీ పడకుండా ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు, కళారంగం వారికి విదేశీ పర్యటనలు, టెక్నికల్ రంగం వారు ఎవరైతే ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం సంపూర్ణంగా ఈ వారం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది, సోమవారాలు కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని అనునిత్యం ఈ వారం అంతా కూడా భక్తిగా, శ్రద్ధగా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఈ వారం ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది. స్నేహితులతోటి కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు. ఇక కోర్టు వ్యవహారంలో చక్కటి సానుకూలత కూడా ఈ రాశి వారికి ఈ వారం ఉంటుంది. ఆర్థిక పరంగా వస్తే కొంత డబ్బు అప్రయత్నంగా చేతికంతుంది. రుణదాతల ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి మాటకు కట్టుబడి ఉంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. దూరపు బంధువు నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా ఈ వారం మీరు అందుకుంటారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, భవనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే సహచరులు అందించేటువంటి సూచనలు పాటిస్తారు. అలాగే ఉద్యోగ జీవితం కాస్త కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఆశించిన దానికన్నా కూడా లాభాలు పెద్ద మొత్తంలో చేతికి అందుతాయి. కొంతమంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వైద్య రంగం వారికి, రాజకీయ రంగం వారికి ఉత్సాహం గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి ఈ వారం కాస్త తగ్గుతుంది. మహిళలు ముందడుగు వేసి మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది, సోమ, మంగళవారాలు వీరి యొక్క ఆత్మస్థైర్యానికి పరీక్షా కాలంగా చెప్పక తప్పదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా మకర రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. గతంలో దూరమైన సన్నిహితులు ఈ వారం తిరిగి దగ్గరవుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టని రీతిలో వ్యవహరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరడం వల్ల ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సునాయాస విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఆకస్మిక ధనలాభం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. కొంత పొదుపు కూడా పాటిస్తారు. కుటుంబపరంగా వస్తే బంధువులతోటి ఈ వారమంతా కూడా వీరు ఆనందంగా గడుపుతారు. అందరినీ మెప్పించేలా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం కాస్త చికాకుపరుస్తుంది. దీనివల్ల కాస్త ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. భాగస్వాముల నుంచి సహకారం కూడా లభిస్తుంది. ఈ వారం వ్యాపారస్తులు మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఉన్న సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. దీనివల్ల వీరు కూడా సంతోషంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారు కూడా సంతోషంగా ఈ వారం గడుపుతారు. మహిళల కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే పనిలో నిమగ్నమవుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ, బుధ, గురువారంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు ఎదురుతాయి. కాస్త ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి నూతన పనులకు శ్రీకారం చుట్టి విజయం సాధిస్తారు. అదేవిధంగా మనసులో ఉన్న ఆలోచనలు ఏ విధంగా అమలు చేయాలి అన్న వైపుగా ఆలోచనలు కొనసాగిస్తారు. స్నేహితుల నుంచి అందే ఆహ్వానాలు కూడా వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక విషయాలు ఈ రాశి వారికి సంతృప్తినిస్తాయి. ఎటువంటి ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో ఉత్సాహపూరితమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది. శుభకార్యాలకు సంబంధించి తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో మనస్పర్ధ లాంటివి ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలంటూ కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు ఎదురుతాయి. వైద్య సేవలు తప్పకపోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఉన్న చికాకులన్నీ కూడా తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు తమ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. మహిళలు ఆరోగ్య సమస్యల నుంచి కాస్త బయటపడతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, గురు, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు కాస్త ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువర్గం వారి నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. ఇటువంటి విషయాల్లో ఈ వారమంతా కూడా జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం వారఫలాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.